నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 32వ సంకీర్తన 2వ చరణం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నీతి అనేది క్రియల ద్వారా సాధించేది కాక పాపాలను ఒప్పుకొని దేవునిని నమ్మడం వలన బహుమానంగా లభించేది. కాబట్టి పశ్చాత్తాపడిన పాపులను దేవుడు నిజంగా నీతిమంతులుగా ఎంచుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలలో పై కీర్తనలో దావీదు ఈ వచనాలను బట్టి పౌలుకు ఒకే విషయం అర్థమైంది. ఒకరి నమ్మకం నీతిగా ఎంచబడడం అనే దానిలో పాపాలు క్షమించబడడం, దేవునితో సఖ్యత కుదరడం అనే విషయాలు కూడా ఇమిడి ఉన్నాయి. అవి శిలువపై క్రీస్తు మరణం ఆధారంగా కృపా కనికరాల ద్వారా దేవుడిచ్చే బహుమానం. దేవుడు దయామయుడు కనుక మనుషులకు ఆ ఉచిత కృపావరం ఇవ్వడం ఆయనకు ఇష్టం కనుక ఆయన మనుషులను క్షమిస్తాడు. అలాంటి వారిని నిర్దోషులుగా ఎంచుతాడు. ఎంచబడిన వారి పాపాలను దేవుడు వారి లెక్కలో ఉంచడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో పాపము అనే దోషమును తీసివేసి ఆయన శిలువ రక్తంలో కడుగుబడి నిర్దోషులుగా ఎంచబడిన విశ్వాసులు పేతురు పత్రికలో ఉన్నట్లుగా సమస్తమైన దుష్టభావము, వంచన, కపటము, అసూయ, దూషణ మాటలన్నిటినీ విసర్జించాలి. దేవుని వాక్యంలోని ఆధ్యాత్మికమైన స్వచ్ఛమైన పాలను అపేక్షిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ జీవితానికి అన్వయిస్తూ దేవుని చేత ఎంచబడిన నిర్దోషత్వాన్ని కాపాడుకొనుటకు మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆమేన్.